అవ్వా ఎండకు ఈ పానమంతా చిట్ట పెడతాంది. అందరు వడ్ల అమ్ముడు పోయినాయి. నా వడ్లున్నో నా పక్కోని ఉన్నాయి. ఎట్లా ఈ ఊక ఎండకు వడ్ల కాడకి వచ్చి కావలుగా అత్త అంటే పెయ్యంతా చిట్ట పెడతాంది. ఇవి ఏం ఎండలు కొడతాయి? మామూలు ఎండల 55-60 డిగ్రీలట. కానీ మనకు చూంచేది 47-45 డిగ్రీలను చూస్తారు. నీ అవ్వని ఈ అడ్లమ్ముడు పోతే ఎటన్నా టూర్ వేద్దాం అనుకున్నా. అవ్వ అందరి ఎట్లా కొన్నారో ఏం అర్థమైతే లేదు. నాయే కొంటలేరు. ఈ ఎండకు నా వడ్లు పోతే నా సామిరంగా పెయ్యంతా దూపైతుంది. వడ్లమ్ముడు పోతే 4 బీర్లు చంపుతున్నాం చల్లగా చిల్లు. 4 బీర్లు చంపి ఆమ్లెట్ తింటే ఉంటుంది నా సామిరంగా. తీస్తా, నా తడాక చూపిస్తా అనుకుంటాను కానీ ఆశ పడ్డట్లా పాస పడ్డట్టు ఏవుక రేపు కొంటాం, ఎల్లుండి కొంటాం, మాపు కొంటాం అంటారు. మా పక్క పొంటుంది వినాయి, అవతల వినాయి, ఇవతల పక్క నువ్వు నాయగా కొంటలేరు. ఏమన్నా నా వడ్లు పాపం చేసినాయా లేకపోతే తడిసినాయా? మంచిగానే ఉన్నాయి కదా, ఎందుకు కొంటలేరు ఏం అర్థమవుతారు? పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆయన ఎందుకు కొంటలేరు? మా వాళ్ళు అయితే మంచిగా గోవా పోతారు, హైదరాబాద్ పోతారు, అటు పోతారు, షాపింగ్ చేస్తారు, వడ్ల పైసలు పడ్డాయి రాని వాళ్ళు చెప్తాంటే నా పానం అంతే వెళ్ళకపోతుంది. ఏం చేయన్నో ఏమో ఏం అర్థమైతే లేదు. సరే పడుకో, ఏముందిలే ఇంకా. నీ అవ్వని ఈ ఎండకు వచ్చినప్పుడల్లా నీళ్లు తాగుడు తప్ప బీరు తాగుడు అయితే లేదు. నీసు తినక కూడా చాలా రోజులే. వడ్లు అమ్మినాకనే తిందామని కూర్చున్నా కానీ వడ్లు అమ్ముడు పోతలే. ఓ దిక్కు వాన మొగులు వస్తే భయం అవుతుంది. నీ అవ్వ ఎండ వచ్చినప్పుడల్లా సంబరం అనిపిస్తుంది. ఏం చేయన్నో ఏమో నాకేం అర్థమైతే లేదు. చూస్తా ఇయ్యాల రేపు చూస్తా, లేకపోతే ఇక నేనే ఇక్కడ కాదు ఇక ఈడ డైరెక్ట్ బీట్లకి వేసుకపోయి ఇక 50 కిలోలు 30 కిలోలు అట్లా నన్ను అమ్ముతా హోల్సేల్లా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. వడ్లు అమ్మినాక పైసలు ఇస్తా అని ఎవరన్నా ఊళ్ళో పోయి అడుక్కొని ఇలా కడుపు నిండా చికెన్ తినాలి, మంచిగా బీర్లు తాగాలి. ఇక పోతా, ఎవరన్నా ఒకళ్ళు దొరకపోతారా? నీ అవ్వ అందరు వడ్ల అమ్ములు పోయినాయి, మంచిగా అటు ఇటు తిరుగుతారు. ఈ పొలాల కాడ నీ ఒక్కడనే ఉన్నా కావాలి ఉన్నట్టు. నీ అవ్వ ఎవరిని అడగాలి? మా అత్తున్నది, దాన్ని అడుగుతా. అది ఇవ్వకపోతే వేరేటోని దగ్గర పోతా. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. ఇక అది ఇవ్వకపోయింది అనుకో, ఎర్రన్నకు లేని ఆశ పెట్టించి ఏదో ఒకటి చేస్తా. ఆయనకు వడ్ల పైసలు వచ్చినాయని మొన్న ఊళ్ళో అనంగిన్నా. ఉడక పచ్చడి వేసుకొని కమ్మగా తింటా ఇక ఇయ్యాల. అగో అత్త ఏం చేస్తానవే? ఏంద్రా శంకరి, కళ్ళు కనబడతలేవురా? మా కనబడతానయి, నువ్వేం చేస్తానవు? కుడుకలు తిత్తున్నారా తొక్కు చేసేటందుకు? కుడుకలు తొక్కు వేసుకొని తింటావానే? తింటా. చక్కెర వేసుకొని తినవా? తొక్కుల చక్కెర ఎట్లుంటదిరా? అట్టి కుడుకలు తింటావని అనుకున్న పిసదానా. నీ ముఖం మండగదరా. పోయి చికెన్ మటన్ వండుకోవాలి ఒక్కదానివే కానీ పచ్చళ్ళు తినలేదే ఈ ఎండకు. ఊకే చికెన్లు మటన్లు తింటే కొవ్వులు పెరుగుతలేవురా ముసల్దాన్ని కాబట్టి. పచ్చడి తింటే కొవ్వంతా పోతుంది అనే. పోతుంది, ఇది కొబ్బరి నూనె తయారయ్యేది నాయే. 2 కిలోల చికెన్ తిని తెల్లారి కుడక పచ్చడి తింటే మొత్తం తీసేస్తుందా? నీకున్న ఐడియాలు నువ్వు ఇంకా చదువుకుంటే పెద్ద డాక్టర్ అవుతువే. అబ్బో ఏమైనా వంకలు పెట్టేందుకే ఉన్నావురా నువ్వు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మరి ఏమైందిరా, ఏమో వచ్చినావు ఇటు? ఏం లేదు, రాత్రికి మా మేనత్త కళలకు వచ్చిందని చూసిపోదామని వచ్చిన. అబ్బో కొడుక, ఎట్లా కళలకు వచ్చిరో నీకు ఎట్లా దయ వచ్చిందిరా నా మీద? మేనత్తలు చెప్పకుండా అట్నే. ఎంత మంచి ముచ్చట చెప్పినావు కొడుక. అయితే గాని మొన్న చేపల కూర అనుకున్నమాట, ఒక్కదానివే తిన్నావానే? ఉన్నదిరా, మాగిన కొద్ది టేస్ట్ వస్తుంది కొడుక. నువ్వు ఎప్పుడు వస్తావో అని నాకు కూడా కళ్ళకి వచ్చినావు, అడు దాచిపెట్టిన. నేను నమ్మను. అబ్బా నీ మాటలకు మొక్కని ఏమో అనుకున్నా గాని అయితే మాగిన కొద్ది మంచిగా ఉంటుందా? బాగా వస్తుంది బిడ్డ, సూపరు సూపరు. 3 నెలలు అయినా మంచిగానే ఉంటుందా? 3 నెలలు గాని 6 నెలలు గాని. అంటే పుట్టిపోదానే? పుట్టిపోదురా, ఇవాళ రేపు ఫ్రిడ్జిలో ఉండే కొడుక. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. అప్పుడేమో
మాకు ఫ్రిడ్జ్ లేనప్పుడు మంచిగా తొక్కులు చేసుకొని దాని చుట్టూ బట్ట కట్టి కుండలో పెట్టేదట కుండలో కదా. పెట్టేది. ఇక చూడు కొడుక 2 సీసాల కళ్ళు తెచ్చుకొని 2 సూప ముక్కలు వేసుకుంటే ఇక కమ్మగా. అంతేనా? ఆ, మా ఉన్నప్పుడు మంచిగా తినేదానే. మంచిగా తిందుము. ఇక మామ పోయినాక నువ్వు ఇక అంత కాపాయం చేస్తాను. కాపాయం అంటే కొడుక ఇక అప్పుడున్న ధైర్యం ఉంటాదిరా. అంతేనానే? ఆ, పొంగేమన్నా మీద కూడా కొట్టుకుంటావా? మీద అంటే ఎట్లరా ఇక బావ చిన్నోడా ఇక బావ చిన్నోడు మొల్లికాయ పాలు చెప్తాను. ఇంకేందా పెళ్లి చేసినావు? ఇద్దరు ఉట్టిరు. ఇంకా చిన్న పోరడేనా? అరే అడ్డాలు వచ్చిన తల్లికి చిన్నోడేరా. అంతే అంతే. ఎవరికైనా కన్న కొడుకు అంటే ఎవరైనా చిన్న మరి అందరు ముసలోడైనా కూడా వాళ్ళకి చిన్నోళ్ళే. గట్ల బిడ్డ మరి ఎట్లరా? ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. అయితే కానీ అత్త ఓ పని పడ్డది. చెప్పు బిడ్డ, నీకంటే ఎక్కువ ఏముందిరా? కాదనద్దు మరి. అన్ని మాటలు మంచిగా మాట్లాడినా కానీ నేను చెప్పింది కాదనద్దు. అరే చెప్పరా, నాతో అయ్యేది ఉంటే అవుతుందంట, కాదంట కాదంట. నువ్వు అనుకుంటా అయితదే. అరే నేను ఇప్పుడే మాట ఇయ్యను రో. అబ్బా ఇయ్యాలే. ఇయ్యను రా నేను. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. ఏం లేదు అత్త, అందరి వడ్లు అమ్ముడు పోయినాయి. అందరు దావత్ చేసుకొని ఊరికి పోతంటే పానం అంతా పోతుంది. నా వడ్లు అక్కడనే ఉన్నాయి, ఎవ్వరు గుంటలేరే. పోయి అడిగితే రేపు మాపు అంటారు. నీ అబ్బాయి మబ్బు చూస్తేనో జల్లు అంటుంది, ఎండత్తనో హుషారనిపిస్తుంది. ఏం చేయండి? వాళ్ళకి ఫోన్ చేస్తే రేపత్తం మాపత్తం అంటారు. కానీ నా తోటి దోస్తుగాళ్ళు వడ్లు అమ్ముకున్నారు, ఎక్కడక్కడ వ్యవసాయం అంతా పెట్టుబడులు అంతా తీసుకొని ఎంజాయ్ చేసేందుకు అటు ఇటు తిరుగుతారే. వాళ్ళని నీళ్ళని అడుగుదామంటే నేను ఊళ్ళో వీళ్ళు ఉన్న మనిషినే, నాకు ఎవరు పైసలు ఇస్తారే. అందుకే అడగటోళ్ళని అడుగుదామని నీ దగ్గరికి వచ్చిన. నా వడ్లు అమ్ముడు పోగానే పట్టి రాగానే పైసలు పట్టుకొచ్చి నీకు ఇస్తేనే అత్త. నువ్వేమనుకోకు, నీ అన్న కొడుకులు కాదా అని. నాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తేవే? ఆపదచ్చిన సంపదచ్చిన నీ అల్లుండే కాదే. నేను ఉన్న మాట ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. నువ్వు అల్లునివి, అన్న కొడుకువు, చేపలకు రండిన బుద్ధి ఉంటే బుక్కెడు తినురా. నువ్వు పైసా ఏడికి పోతావు అంటే పానవాసంటి చుట్టాన్ని పగ ఎత్తా అంటదట. నువ్వు పైసా ముచ్చట పెట్టకురా అన్నేమో. కానీ నువ్వు మెల్లగా మాట్లాడితే కూడా నేను అనుకున్నా కొడుక, అబ్బా ఎన్నెళ్ళేందుకు ఇంతసేపు మాట్లాడుతుండో నా అల్లుడో నా శంకర్గాడో అనుకున్నా. అబ్బా నీ సంగతి నాకు తెలిసి పాత పైసలు ఇవ్వలేదని అట్లా అంటాను, లేకపోతే మా ఇత్తుగానే. ఇగో శంకరి, నువ్వు పాత పైసలు ఇయ్యలేదు అంటున్నావు. నీ ఆత్మకైతే అర్థమైంది కదరా. ఇక నన్ను పైసలు అడగకు, నన్ను బుదిరికి ఇయ్యకురా. నన్ను ఏదో వచ్చి ఇదో అదో బుదిరికిచ్చి మళ్ళీ 4,000 వెక్కపోతా అనుకున్నావు. కానీ నా చేతిలో లేవు, నేను ఇయ్య. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అయినా నీ అన్న కొడుకు నాన్న నేను మంది దినాలకు మంది వారాలకు మంది దింపుడు గల్లని చెప్తావు. కానీ నేను పైసలు అడగదానికే నీకు లేవు అంటావు. అయినా వాళ్ళు అంతగానే ఏం పెడతారే? సత్తే నేనొచ్చి నీకు అన్ని పనులు చెప్తా కానీ మంది వస్తారా అనే. గవర్ని ఎందుకు మాట్లాడుతున్నావురా? నీకు చూడబుద్ధి అయితేరా, లేకపోతే లేదు. నా కొడుకులు ఏడారా? నువ్వు అట్లా అనకు. నేను పైసల కాన్న అయితే నేను సందియ్యరా. నువ్వు మళ్ళా నన్ను అడగకు, నన్ను కంటు చెయ్యకురా శంకరి. నీ అవన్నీ సొమ్ము ఎవరికి బాగో కానీ అయితే కానీ ఇక కమ్మలు మాటీలు పుచ్చల తాడు ఎందుకు వేసినవే? మంచిలు ఇవ్వ అని ముసలులను చూసి మొత్తం తెప్పుకొని పోతారట. అవి నీ మీద అవసరమానే? ఇంట్లో దాస్తే దొంగలు పడతారు. అవి నాకు ఇచ్చినామనుకో, నేను బ్యాంకులో పెడితేనే. బ్యాంకులో పెట్టుడు అంటే కుదబెట్టుడు కాదే, నాకు సపరేట్ లాకర్ ఉన్నది, నెలకింత కడతా. ఎటన్నా ఫంక్షన్ మొంగనే మళ్ళీ తెచ్చి శంకర్ అంటే ఇస్తా, మళ్ళీ తీసియంగానే తాళం ఎత్తనే. పెద్ద ప్లానింగే. అయ్యో నా కొడుక, మన పొరంలా గిరివెట్టి తాగి తిని తిరుగుదామనుకుంటున్నావురా. అబ్బో పోయి నీకే ఇయ్యాల కొడుక. ఈ వారికి ఇచ్చినవన్నీ ఒక్క రూపాయి పోకుంటే ఇత్తివి కదరా. నీకు ఇయ్యనా ఇక? ఏయ్ మా బంగారం కాదు, ఇత్త బిడ్డ, మా ఇత్త. అయితే పట్టే దిమ్మలు ఇస్తా. కళ్ళు మండ ఏమిరా కమ్మలు పుట్టావు? చుట్టమైతే బుక్కడు తినాలే, గవన్నీ పెట్టకురా ఇక శంకరి. నీ అవ్వ ఉప్పుడంటివి కాదే, మెత్తడి మాటలు పెట్టుకో అని. అబ్బో అనంగానే అచ్చి ముడతనే ఉన్నాడు. నీ అవ్వయ్య అయిపించినాదిరా. నీ అవ్వ నా వేయించినాక ఇవన్నీ ముచ్చట్లు నీ దగ్గర పెడతానని అచ్చి గుంజుకొని పోకపోతును. గుంజుకొని పోతే నాకు చేతులే లేవు ఇక. అయ్యో మేనల్లుండి కాదే. ఆయన నాకు భూమి లేదా ఏం లేదు, ఊళ్ళో పతారలేదే అని ఏమో అరక తిన్నట్ట చేస్తానమేందే. మరి నేనే దొరికినాన్రా. నీకు భూమి ఉండే, జాగు ఉండే, పైసలు ఉండే, పతారు ఉండే. మరి నేనే దొరికినాన్రా. వచ్చి గంట
ఎంతసేపు నన్ను వదగుచ్చబడితే గాలివాన్లో విషరకర్ల మేవాడి మొహం ఆ మొహం చూడు. ఎందుకే నన్ను చూస్తే నీ గోస అనిపించలేదా? అయ్యో నా కళ్ళల్లో నీ అన్న కనబడతలేడా? కనబడతలేడా? చూడే చూడు. ఓ నా కొడుక నీ బుదిరికి చుడు బూడిదిలా వాడ కదరా. నీ దండం పెడితే నీ కాలు అడగకురా. నీ బొండుకాయ విసుకాయ అమ్ముకుంటా నేను చెప్తాను మరి. పిసుకోరా పిసుకో అట్లా నీ కళ్ళు చల్లబడతాయి. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అబ్బాయి ఎట్లనే అవి ఇవి పాతతోటి మిత్తుతోటి తీయరా? అదే ఇచ్చినట్టుకి ఇత్తబోరా. అవి నెత్తి కాడికాయ లెక్క పెట్టి మళ్ళా కొత్తగా అప్పిత్తా. అంతే అంటావు? అంతేరా. సచ్చినయ్యి అంటావు? సచ్చినయ్యా. నీ గిల గిల కొట్టుకున్నాయి అంటావు? ఇయ్యరా. అంటే అవి పాత ఇత్తలేవని ఇత్తలేవానే? ఏమో పాతవి తెచ్చినాక రూపాయి పోకుండా లెక్క చేసి నాకు ఇస్తే తర్వాత నా మనసు ఆలోచన చేస్తా. అది కూడా నమ్మకం చెప్పరా. అంతే. నరకుడు గారి పెండ్లామట ఉరుకుడు గాడట. ఏతుల కౌరని పెండ్లాం ఎండుగుల దొంగ. దండుగైనా పెడతా గానీ నేను దాన్ని నేను నిడువనే అవ్వ అన్న శాస్త్రం ఉంది కొడుకని దగ్గర. ఎన్ని చూస్తలేంట నువ్వు పుట్టి నుంచే చూడబడితే. చూస్తాను కానీ నన్ను చూస్తే గొంతరన్న కోసం అనిపిస్తలేదా? అదే అనిపించిన రోజులు అనిపించింది. ఇచ్చిన అన్ని రోజులు ఇచ్చిన. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. కుడకలన్నీ ఎండిపోతాయి. కొట్టుకో ఇక. కొట్టుకుంటా పోరా. చప్పడ కూకో. ఊకుంటా పోరా. సైలెంట్ కూల్ కూల్ కూల్. నువ్వెంత భయపట్టించినా భయపడదాన్ని కాదు. లబ్బే పిల్లలు గుప్పిలేదు పో. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. నాకే బీపీ పెంచకు పోరా నువ్వు. బీపీ కూల్ కూల్. కూల్ లేదు పూల్ లేదు పో. ఈ నవ్వుడు ఏం తక్కువ లేదు. నీ అవ్వని పోతానది. పోరా పో. మీద పెట్టుకో. పెట్టుకుంటా పోరా. కళ్ళు మండ. నన్ను బుదిరికిస్తా నన్ను అత్తన్నావు. నీ కడుపులో నేను పుట్టినా నా కడుపులో నువ్వు పుట్టినవరా గాడిది. ఈ వరకు తీసుకుపోయినాయి అన్నీ పెట్టుకొని ఆయనతో మళ్ళీ తీసుకపోతా బుదిరికిచ్చాను వచ్చినావురా నీ గూడ్లు వీకయ్యా. అగ కర్రమామ గ్రామ పంచాయతీకి ఎందుకు వచ్చినవే? ఏ గాలి పంచాయతీ ఉన్నాక వచ్చిన అయినా నువ్వు గిటెన్కి వచ్చినావు మరి. అబ్బ కొడుకు పంచాయతీకి ఇచ్చేదంటే నిప్పుకున్నట్టే నీయాలా? ముందు బాబులం మేము మందు బాబులం, ముందు కొడితే మాకు మేమే మహారాజు. ఏ అది ఇంకా ఉడవలేదు. అది ఉడితే పిడితే ఉంటది. మరి ఒడవందే మరి బండి తిత్తాను. అయినా అద్దంటే అతక తింటావు కాదే. కానీ పోవు కదా నువ్వు. వేరే పని ఉన్నదిరా. అట్లా పోయి ఇట్లా వస్తా మళ్ళా. నువ్వు గీడు ఉండగా నువ్వు వేరే పని పెట్టుకో కాదే. బాత్రూమ్ వస్తుందిరా పోయి వస్తారా. దొడ్డి కత్తందా? గట్ల చెప్పరాదు. ఏమో సిటీలు ఉన్నట్టు బాత్రూమ్ వస్తుంది లాట్రూమ్ వస్తుంది అన్నట్టు మాట్లాడతాను. అయినా సిగ్గుపడేందుకు ఏమున్నదే? దొడ్డి కత్తంది పోతాను రానొచ్చు కదా. అక్కడ బాత్రూమ్ చూసావు ఎట్లుందో గ్రామ పంచాయతీలో ఘోరంగా ఉంది. అందుకే ఇంటికి పోయి పోతాం అనుకుంటున్నా. మరి నువ్వు ఓహెచ్ఎల్ వేస్తే వేయరు పంచాయతీ నాకు తెలియదా? ఆహా నువ్వు కూడా సంతకం పెట్టాలి కదా. మరి పంజు నేనైతే అంతేనా? మరి తాగి పీచర్ల దిక్కు మాట్లాడతావా తాగి పియన్ వాళ్ళ దిక్కు మాట్లాడతానవా? గమ్మతి మాట్లాడతాం వీరశంకర్. తాగి పిచ్చోళ్ళ దిక్కు మాట్లాడతాం, తాగి పిల్లల దిక్కు మాట్లాడతాం. మనం మాట్లాడము. నీకు పూట వెళ్తే కడుపు నింపుకుంటావు అంటే అన్యాయం ఉన్నా అన్యాయం లేకున్నా ఎవరు తాగిస్తే వాళ్ళ దిక్కే మాట్లాడతావా? మామ తాగిచ్చినా తాగేయకున్నా న్యాయం కోసం మాట్లాడానే అర్థమైతుందా? ఆడు ఇంతంత ఓపిస్తాడు తాగి ఉచ్చబోతావు అన్ని అన్యాయం చేస్తావా అనే? అవ్వో ఏతులోడా, నీతుల గురించి నాకే చెప్పాలి. నువ్వు ఎవడు తాగిపిస్తాడా ఎవడు తినిపిస్తాడా అని ఎదురు చూస్తుంటావు. నీతులు లేవు ఆకులు లేవు కానీ మామ నువ్వు ఎవరు తాగితే వాళ్ళతో తాగు కానీ నీతోటి ఏవో చిన్న పని పడ్డదే. నాతోటి ఏం పనిలో నీకు? ఏం లేదు మామ, నువ్వు వడ్లు అమ్మినవా? అమ్మినా. పైసలు పడ్డాయా? పడ్డాయి. అబ్బా సాయిరామ్. నా కర్ర మామ బంగారం. నా కప్పమ్మ తల్లుడు సింగారం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నీ వడ్లు అమ్ముడు పోయినాయి పైసలు వచ్చినాయి కదా. నా వడ్లు ఆడనే ఉన్నాయి. నా వడ్లు అమ్ముడు పోగానే మళ్ళీ ఇత్తగాని ఒక 5,000 ఇయ్యరాదే. ఓర్ని నిన్ను అడుగుతా అయిపోవు కదరా. అత్తమ్మ పేరు మీద లోన్ లేదా? లోన్ నిన్న కట్టొచ్చిన. 4 రోజులు కట్టినా వెనక సీరి ఏం కాపోవు. నిన్ను అడుగుతా అయిపోవు. కైరోడా కంతల మీకే చంపితే కమిలిపోవాలి. అత్త వీణ లోన్ ఉన్నది నిన్నగా ఇస్తావా ఇయ్యనని చెప్పరా అదరా కైరోడా? భీమశంకర్గా
పైసలు అంటే కర్రోడ బిర్యాడని మాటలు ఎత్తుని ఏంద్రా మాటలు లేసుడు కాదు నీ అక్క నువ్వు ఇన్నే ఉన్నావు అనుకో కాలు కూడా లేస్తుంది నడు. పైసలు ఏమంటే కాళ్ళు ఎత్తుంది అదేం మాట్లాడుతున్నావు నిన్ను మందలిచ్చినా నేను నిన్ను పో సపడగా నన్ను పో అంటావు నువ్వురా నీతో నాకేంద్రా పో. నేనే పోతా ఏమో వానికి పైసలు మాల్లో నువ్వు కూడా నడు. ఎండ పాడుగా ఎట్లా కొడుతుంది మంజులా ఓ మంజులా ఏంటిది ఏం కూర చేసినవే కోడిగుడ్ల పులుసు వండుతున్నా ఏంది కొడుగుడ్ల పులుసు చేస్తాను అనే అలా ఉల్లిగడ్డలు వేసినావే లేదు ఉత్త పులుసే పోసిన ఉల్లిగడ్డలు అయ్యింది వండుతారా ఏందే అడిగిన దానికేమో కసురుకుంటాను అవు కానీ ఏందే ఇలా హుషారుగున్నావు కూర అయిందా అయ్యో ఉడుకుతుంది ఆగరాదు లోపల నీళ్ళ ఉడకపోతే నీ సువాసన రాదా అవును కానీ నేను చెప్పిన మాట మర్చిపోయినవానే ఏంటిదే మర్చిపోయేది రాత్రి అన్ని గుర్తుంటాయి తెల్లారితో అన్ని మర్చిపోతావు ఏందే మర్చిపోయేది చెప్పేదో సకా చెప్పు నువ్వు వడ్ల పైసలు వచ్చినాక నాకు బోల్ గజ్జలు చేపిస్తా అన్నావు మర్చిపోయినవా సారీ కరెక్ట్ మర్చిపోయాను. అవ్వా అనే చేపిస్తా మళ్ళీ వచ్చే బట్లకు చేపిస్తా తీయే ఈసారి చేపిస్తా అన్నావు కదా మళ్ళీ అచ్చడికి చేపిస్తా అంటున్నావేంది అబ్బా మా దోస్తు గాని బిడ్డ పెళ్ళి ఉందటనే వాడు పైసలు అడిగిండే ఓ 3 నెలలుగా చేపిస్తా తీ వాడు ఇచ్చినాక అబ్బా నాకు చేయించినాక కడమ ఇస్తా అయిపోవు కదా పిసదానా ఆడపిల్ల పెళ్లి కాదే సమయానికి అందిస్తే ఆసర ఉంటుంది మనకు కూడా పుణ్యం ఉంటుంది కాదే వాడు ఇచ్చినాక మళ్ళీ చేపిస్తా తీయరాదు ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఆడపిల్ల పిల్లని ఊకున్నా మరి వాళ్ళు ఇచ్చినాకనైతే ఏపియాలి సరేనే నీకు చేయించకపోతే ఇంకెవరికి చేయిస్తానే కూరగా చూడిపోయే ఏంద్రా అల్లుడు గిటొచ్చినావు ఏం అల్లుడు గిట్టొచ్చినా అంత మంచిదేనా అంత మంచి తట్టిగా వచ్చిన చాయ్ పెట్టుకత్త కూర్చో ఏం పని గిటొచ్చినావు అయ్యో నేను రాగానే ముఖం అంత ఎట్లనో పెట్టుకుంటామేంది మామ ఎందుకు వచ్చినావు అని ఒక 5,000 అవసరం పడ్డాయి వడ్ల అమ్మినాకి తీయరాదు ఏంది 5,000 ఆ. కట్టుకున్న పెళ్ళానికే బోరుగచ్చలు చేయించుకుంటే చేయించలే నీకు ఇస్తాను పైసలు అబ్బా ఈ మామ దండం పెడతా ఇయ్యరా అబ్బా ఇయ్యే ఇయ్యరా ఇయ్యవా ఇయ్యా అరే బయట నల్ల వస్తుంది నేను నల్ల పెడతా అత్త షా తీసుకొస్తే తాగిపో పైసలుగా ఉంటా పైసలు ఇయ్యవార గడ్డపోడా ఎట్లెట్లు ఇయ్యవాగు పైసలు ముట్టకుండా మంచిదే కానీ నీపు వలగొట్టి తాగు అత్త ఏంటిది అల్లుడు ఏం లేదత్త నీకో ముచ్చడి చెబుదామని వచ్చిన ఏంటిది మామను నువ్వు బోలు గజ్జలు చేయించు అన్నవా చేయించమన్నా నీకెట్లా తెలుసు నాకు తెలుసుడేందత్త ఊళ్ళో అందరికి తెలుసు మామ నా పెళ్ళం బోలు గజ్జలు చేయించు అన్నది అది బోలు గజ్జలు పెట్టుకుంటే ఊర మంది పెట్టుకున్నట్టు ఉంటుంది అని అందరికి చెప్పుకుంటా తండు కత్తితో తిత్తి తీసి ఆడనే బీచ్ లో పూడ్చి పెడతా ఏంది ఊళ్ళో అట్లా చెప్పిండు అల్లుడు ఎటువేండి ఎర్రాడు నల్లత్తందట అత్త అవసరం పైపు ఎత్తనని వేండు ఇగో అత్త నేను పోతా చాయ్ తాగిపోదు కుసాలుడు ఇక ఛాయ్ తాగేటట్టున్నదా వచ్చినాక మామని చూసుకో నేను పోతానా రా ఎర్రోడా నీ సంగతి చెప్తా నువ్వు రా నువ్వు ఇట్లా చాయింది అప్పుడు తాగింది పోయిండా అల్లుడు ఆయన తాగలే నీకు పోతుందా నువ్వు పోతుందా నువ్వు అబ్బో 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 ఎందుకు కొడతానవే ఎందుకు కొడుతున్నానా నేను బోల్ గజ్జలు చేయించి పెట్టుకుంటే ఊరు మంది లెక్కుంటానా అబ్బో 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 నీకెవరు చెప్పిండ్రే నాకా శంకరాలుడు చెప్పిండు అబ్బా 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 నీకు పైసలు ఇవ్వకుంటే అత్తతోడు కొట్టిస్తావురా శంకర్గా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పక్కా పల్లె ముచ్చట్లు చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గంట అయితే గట్టి కొట్టురి